బ్రేకింగ్ లో చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ నౌగాం పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో 7 మృతి చెందారు, 30 మంది గాయపడ్డారు. మృతి చెందిన వారు పోలీసులు, ఫోరెన్సిక్ సిబ్బంది అని అధికారులు వెల్లడించారు. ఇటీవల ఫరీదాబాద్ ఉగ్ర కుట్రకు సంబంధించి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల నుంచి శాంపిల్స్ తీస్తుండగా ఈ బ్లాస్ట్ జరిగింది. భారీ పేలుడుతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ సైతం వ్యాపించింది. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. పేలుడు దాటికి దాదాపు 300 మీటర్ల దూరంలో శరీర భాగాలు పడ్డట్టు స్థానికులు పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్లో పార్కింగ్లో ఉన్న పలు వాహనాలకు మంటలంటుకున్నాయి. ఇటీవల హర్యానా, జమ్మూ కాశ్మీర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్లో భాగంగా ఫరీదాబాద్లోని ఓ ఇంట్లో సోదాలు నిర్వహించారు. అక్కడ 360 కిలోల పేలుడు పదార్థాలతో పాటు పలు ఆయుధాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని నౌగాం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆ పేలుడు పదార్థాల నుంచి శాంపిల్స్ తీస్తుండగా బ్లాస్ట్ జరిగిందని అధికారులు పేర్కొన్నారు. ఇక పేలుడు జరిగిన ప్రాంతం నుంచి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చనిపోయిన వారిని ఇంకా గుర్తించలేదన్నారు. శ్రీనగర్లోని పోలీస్ కంట్రోల్ రూమ్కు మృతదేహాలను తరలించారు. 24 మంది పోలీసులు, 4 పౌరులు శ్రీనగర్లోని పలు పోలీస్ స్టేషన్లలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు చెప్పారు. భారీ పేలుడుతో పోలీస్ స్టేషన్ భవనం మొత్తం ధ్వంసమైంది. చిన్న చిన్న పేలుళ్లు వరుసగా చోటు చేసుకోవడంతో రెస్క్యూ ఆపరేషన్కు ఆటంకం కలిగినట్లు అధికారులు చెప్పారు. పేలుడుకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ఏమిటి దారుణం? జనరల్గా ఇటువంటి పేలుడు పదార్థాలు అవి స్వాధీనం చేసుకున్నప్పుడు సెక్యూరిటీ మెజర్స్ చాలా చాలా స్ట్రాంగ్గా గట్టిగా తీసుకుంటారు కదా. ఏం జరిగింది అనుకోవచ్చు? అసలు యాక్చువల్గా చాలా భీతావహ దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. రమణ, అయితే ఇక్కడ 2 అనుమానాలు. నౌగాం పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ నౌగాం పోలీస్ స్టేషన్ లో రాత్రి 11 గంటల తరువాత ఈ పేలుడు అనేది సంభవించింది. అయితే పేలుడు సంభవించినటువంటి సమయంలో జనసాధారణం అక్కడ లేకపోవడము, లోపల పోలీస్ స్టేషన్ లోపల కేవలం పోలీసులు మాత్రమే ఉండడం. అయితే ఇది 2 కోణాలు ప్రధానంగా కూడా వినిపిస్తున్నాయి. ఒకటి, ప్రమాదవశాత్తు జరిగిందా, ఏవైతే ఫరీదాబాద్ లో స్వాధీనం చేసుకున్నటువంటి అమ్మోనియం నైట్రేట్ ఏదైతే ఉందో వాటిని పరిశీలిస్తున్నటువంటి క్రమంలో ఈ పేలుడు సంభవించిందా అనేది ఒక కోణం. అయితే రెండవది వచ్చేసి, ఎవరైనా సరే అంటే ఆల్రెడీ గతంలో ఫరీదాబాద్ కావచ్చు లేకపోతే ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో అతి త్వరలో బ్లాస్ట్ జరుగుతాయి అనేటటువంటి పోస్టులు ఎవరైతే పెట్టారో ఆ పోస్టులు పెట్టినటువంటి కేసు కూడా ఇదే నౌగాం పోలీస్ స్టేషన్ లో నమోదయ్యింది. అదే ఇప్పుడు ఏదైతే బ్లాస్ట్ జరిగినటువంటి పోలీస్ స్టేషన్ లో అదే పోలీస్ స్టేషన్ లో కూడా పోస్టులకు సంబంధించినటువంటి కేసు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలోనే అమ్మోనియం నైట్రేట్ ఏదైతే స్వాధీనం చేసుకున్నారో ఆ అమ్మోనియం నైట్రేట్ లో ఏదైనా రిమోట్ ఏర్పాటు చేశారా, రిమోట్ కంట్రోల్ ని ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ బ్లాస్ట్ కి ఏదైనా పాల్పడ్డారా అనే అనుమానాలు అయితే లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు కూడా 7 మంది చనిపోయినట్టుగా గుర్తించారు, చాలా మంది కూడా తీవ్రంగా గాయపడ్డారు. అయితే ప్రత్యక్ష సాక్షులు ఎవరు అంటే ఈ పేలుళ్లకు సంబంధించి పేలుళ్ల కంటే ముందు పోలీస్ స్టేషన్ నియర్ బై కానీ పోలీస్ స్టేషన్ లోపలికి కానీ ఆత్మాహుతి దాడికి పాల్పడడానికి ఎవరన్నా వచ్చారా, లేకపోతే ఆ సరౌండింగ్ ప్లేసెస్ లో ఎవరన్నా ఉన్నారా? ఎందుకంటే రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేయడానికి ఎవరన్నా ప్రయత్నం చేశారా అనే అనుమానాలు అయితే లేకపోలేదు. రైట్ నౌ ఇన్వెస్టిగేషన్ మొదలైంది కాబట్టి అప్పుడు ఆ సమయంలో ఎందుకని అమ్మోనియం నైట్రేట్ అంటే ఫరీదాబాద్ లో ఉగ్రవాదుల దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి పేలుడు పదార్థాలు ఉన్నాయో వాటిని అర్ధరాత్రి సమయంలో ఎందుకని తనిఖీ చేయాల్సి వచ్చింది అనే కోణం కూడా లేకపోలేదు. దాని మీద ఇప్పుడు ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది. ఎవరన్నా చెప్పారా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పోలీసులే లోపలికి వెళ్ళి తనిఖీ చేశారా, లేకపోతే విధుల్లో ఉండగానే ఏదైనా రిమోట్ కంట్రోల్ తో ఫెయిల్ చేశారా అనే అనుమానాలు అయితే లేకపోలేదు. మొత్తానికి 7 మంది పోలీస్ అధికారులు చనిపోవడము, 20 మందికి పైగా తీవ్రంగా గాయపడడంతో చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి జమ్మూ కాశ్మీర్ పోలీసులు అన్ని కోణాలలో కూడా దర్యాప్తు చేసి మొదలు పెట్టారు. ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ మొదలైంది కాబట్టి ఈరోజు సాయంత్రం వరకు కూడా ఇందులో ఉగ్రదాడి ఉందా, ప్రమాదవశాత్తు జరిగిందా అనే దాని మీద అయితే ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. రమణ.
ప్రాంతంలో జరిగిందని చెప్తూ ఉన్నారు. అండ్ ఉదయం వరకు కూడా అప్డేట్స్ ఏం లేవంటారా? అండ్ అసలు అనుమానాలు అయితే వ్యక్తం చేయడం, ఎవరి మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు? ఎంతమంది వరకు జైషే కూడా? మొహమ్మద్ అంటే గతంలో జరిగినటువంటి ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ఏదైతే ఉందో ఆ బాంబ్ బ్లాస్ట్ లో జైషే మొహమ్మద్ చాలా స్పష్టంగా దీని వెనక మేము ఉన్నాము అనేటటువంటి ప్రకటన అయితే వాళ్ళు చేశారు. కానీ ఈ బ్లాస్ట్ ఏదైతే ఉందో పోలీస్ స్టేషన్ కి సంబంధించినటువంటి బ్లాస్ట్ వెనక ఎవరు ఉన్నారు అనేది మాత్రం ఇంకా కన్ఫర్మేషన్ ఎవరు ఏ ఉగ్రవాద సంస్థ కూడా ఒక ప్రకటన అయితే విడుదల చేయలేదు. సో ఇవే ఇప్పుడు చూడాలి. పోలీసులు మాత్రం దీనికి సంబంధించినటువంటి ఈ బ్లాస్ట్ కి సంబంధించి ఉగ్రవాద కోణంతో పాటు, ఎందుకనుకుంటే ఒక పోలీస్ స్టేషన్ లోనే బాంబ్ బ్లాస్ట్ జరపడం అంటే డెఫినెట్ గా కూడా ఆల్రెడీ ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్, మళ్ళీ పోలీస్ స్టేషన్ లో బాంబ్ బ్లాస్ట్, ఇంత పెద్ద స్థాయిలో అంటే జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ కి పోలీస్ స్టేషన్ పూర్తిగా కూడా నౌగం పోలీస్ స్టేషన్ అంతా కూడా చాలా తునకలుగా అయిపోయింది. ఇంకా ఏ మాత్రం కూడా అక్కడ పోలీస్ స్టేషన్ ఉంది అనేటటువంటి ఆనవాళ్ళు కూడా కనిపించకుండా ఆ స్థాయిలో అయితే బాంబ్ బ్లాస్ట్ జరిగింది కాబట్టి ఖచ్చితంగా కూడా దీని వెనక ప్రమాదవశాత్తు జరిగిన కోణం ఉందా లేకపోతే కుట్ర కోణం ఉందా అనేది ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం. రైట్ నౌ ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి ఆధారాలు అంటే పట్టుబడినట్టు ఫరీదాబాద్ లో ఏదైతే ఉగ్రవాదుల దగ్గర నుంచి పట్టుబడినటువంటి పేలుడు పదార్థాలు ఉన్నాయో ఆ పేలుడు పదార్థాలకు సంబంధించి పెట్టినటువంటి పోస్టర్లు, అదే విధంగా ఆ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకునే క్రమంలో అందులో ఏదైనా రిమోట్ కంట్రోల్ లాంటిది ఏదైనా గుర్తించారా అనేటటువంటి కోణం. సో వాటన్నిటిని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ లో దీనికి ప్రమాదవశాత్తు జరిగే అవకాశము ఉంది అని చెప్తున్నప్పటికీ కానీ ఈ స్థాయిలో బాంబ్ బ్లాస్ట్ జరిగిందంటే ఖచ్చితంగా దాని వెనక ఒక కుట్ర కోణం ఏదన్నా ఉండే అవకాశం కూడా లేకపోలేదు. సో వాటన్నిటి మీద కూడా అన్ని కోణాలలో పూర్తిగా విచారణ జరిపి ఏం జరిగింది అనే దాని మీద క్లారిటీ తీసుకొని వస్తే అప్పుడు ఇది ఉగ్రదాడ లేకపోతే దీని వెనక పూర్తిగా కూడా ప్రమాదవశాత్తు జరిగిందా అనే దాని మీద అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది రమ్మ. ఎస్ మధు, మీరు ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ ఆల్ క్రైమ్ బ్యూరోలో ఉన్నారు, అంటే చాలా సీనియర్గా ఉన్నారు, చాలా విషయాలు గమనిస్తూ ఉంటారు. జనరల్గా బయట పోలీసులతో కానీ అలాగే ఎన్ఐఏ వాళ్ళతో తిరగడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు, అన్నీ ప్రజలకు తెలియపరుస్తూ ఉంటారు. నాది ఒక చిన్న డౌట్, అంటే జనరల్గా ఇక్కడ మావోయిస్టుల డంప్ కావచ్చు లేకపోతే ఇలాంటి ఇప్పుడు ఈ స్థాయిలో డంపులు తీసుకొచ్చినప్పుడు, స్వాధీనం చేసుకున్నప్పుడు అవి తీసుకొచ్చి మళ్ళీ తిరిగి పోలీస్ స్టేషన్లోనే భద్రపరుస్తారా? ఎందుకంటే అవి ఎక్స్ప్లోజివ్స్ అని తెలుసు, అవి డేంజర్ అని తెలుసు, వాటికంటూ స్పెషల్గా ఒక చోట వేరే చోట భద్రపరచడాలు అలాంటివి ఏమి ఉండవా? అందులో భాగంగానే ఇది కూడా జరిగింది అనుకోవచ్చా? డెఫినెట్ గా ఇక్కడ ఎలా ఉంటుందంటే వన్స్ ఒక ప్రాంతంలో ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో పేలుడు పదార్థాలు కావచ్చు లేకపోతే ఏదైనా ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నప్పుడు వాటన్నిటిని కూడా కోర్టుకు సమర్పించేంత వరకు, ఏదైతే లోకల్ కోర్టు ఉంటుందో ఆ పరిధిలో ఉన్నటువంటి కోర్టుకు సమర్పించేంత వరకు కూడా వాటి బాధ్యత అంతా కూడా పూర్తిగా పోలీసుల మీదనే ఉంటుంది. ఆ లా అండ్ ఆర్డర్ పోలీసులు ఏదైతే ఉంటారో వాళ్ళ మీదనే ఉంటుంది. ఇప్పుడు ఈ ఫరీదాబాద్ లో స్వాధీనం చేసుకున్నటువంటి అమ్మోనియం నైట్రేట్ ఏదైతే ఉందో దాన్ని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టడము, ఆ తరువాత కోర్టు ఆదేశాల ప్రకారం ఎక్కడికి తరలించాలి అనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఇప్పుడు కూడా ఫరీదాబాద్ కి సంబంధించినటువంటి పోస్టర్ల కేసు ఎప్పుడైతే నమోదైందో ఆ కేసు నమోదైన తర్వాత ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు జరుగుతుంది. లోకల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఐఓ ఎవరైతే ఉంటారో ఐఓ దీని మీద దర్యాప్తు జరుపుతున్నారు. అలా దర్యాప్తు జరుపుతున్నటువంటి క్రమంలోనే ఈ పేలుడు సంభవించింది కాబట్టి ఖచ్చితంగా అంటే పేలడం అనేది అంత ఈజీ కాదు. పేలింది అంటే మాత్రం ఖచ్చితంగా అనుమానాలు ఉంటాయి. డెఫినెట్ గా పోలీస్ స్టేషన్ లో పెట్టేటప్పుడు అన్ని తనిఖీ చేసిన తర్వాతనే అక్కడ ఎవరైతే క్లూస్ కావచ్చు బాంబు స్పాట్ కావచ్చు వాళ్ళందరూ కూడా అన్ని తనిఖీ చేసిన తర్వాతనే పోలీస్ స్టేషన్ లో పెడతారు. కానీ పోలీస్ స్టేషన్ లో అన్ని జాగ్రత్తలు తీసుకుని పెట్టినా సరే బాంబ్ బ్లాస్ట్ జరిగిందంటే సంథింగ్ రాంగ్ అనేది మనం చూడాలి. థ్యాంక్ యూ మధు.